నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై గుత్తేదారులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతకు రాజీ లేకుండా ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం సాలూరు శ్రీ వెంకటేశ్వర వొకేషనల్ కాలేజీ నుంచి సాలూరు పిహెచ్సిలో ట్రైనింగ్ పూర్తి చేసిన స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంలకు సర్టిఫికెట్లు అందజేశారు. గ్రామీణ ఆరోగ్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని, ప్రభుత్వం ఆరోగ్య రంగం అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కట్టుకోండి అంటే మనం హాస్పిటల్లో పునాదులు తీసాం. నడుతున్నామన్న టైంలో మనకి ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్లు వచ్చాక అది ఆగిపోయింది. ఆగిపోవడం 5 సంవత్సరాలు అలాగా అయిపోయింది. 5 సంవత్సరాలు పట్టించుకోకుండా వదిలేశారు. ఏదో 4 స్తంభాలు వేశారు, వదిలేశారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ నేనే పూర్తి చేయాలని భగవంతుడు ఉంచాడేమో అని అనుకొని మళ్ళీ దానికి అర్జెంట్ ముందు 5 కోట్లు డబ్బులు ఇవ్వండి అని అంటే ఇచ్చిన తర్వాత ఈరోజు చూసారు కదా మీరందరూ, హాస్పిటల్ ఆ రూపురేఖలకు వచ్చింది. ఇంకా మనకి ఆక్సిజన్, కరెంటు, అలాగే కిటికీలకు కొంచెం ఈ మెస్సులు పెట్టించి వాటర్ సఫిషియెంట్గా వచ్చి ఇవన్నీ అయిన తర్వాత అతి త్వరలో 100 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా మనమే ఓపెన్ చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. ఆ హాస్పిటల్ ఓపెన్ అయితే పేదవాళ్ళందరికీ ఇక్కడే వైద్యం. ఇంకా ఏ తల్లి సిజేరియన్ కానీ ఎక్కడికో పారిపోనక్కర్లేదు. ఇంకా ఏ తల్లి బిడ్డను తీసుకొని పరిగెత్తి ఎక్కడో చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉండడానికి పరిగెత్తక్కర్లేదు. ఎవరు కూడా ఇక్కడ నర్వ్ స్పెషలిస్ట్ లేరు, లేదనుకుంటే హార్ట్ స్పెషలిస్ట్ లేరు, అందరికీ. ఎందుకంటే అందరు స్పెషలిస్టులు ఎక్కడికైనా తెప్పించిన తర్వాత ఖచ్చితంగా అందరూ 100 పడకల హాస్పిటల్ ఉంది అంటే 100 బెడ్స్ ఉంటాయి. కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు జాగ్రత్తగా మంచి ఆరోగ్యంతో తిరిగి వెళ్ళాలన్నది నా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇంత చెప్తున్నాను అని అంటే, మీరు ఈ వృత్తిలో ఉండడమే నిజంగా పూర్వ జన్మ సుకృతం. చదవాలి అనుకుంటే అందరూ చదవలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు అనుకున్నాను డాక్టర్ చేద్దాము అని, అవలా. అందరూ స్టూడెంట్స్ కి ఆల్ ద బెస్ట్. అందరూ చక్కగా ఎక్కడొక్కడ జాయిన్ అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివెన్ గోల్డెన్ ఆపర్చునిటీ. (22/11/2025) ఈరోజు ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ పిల్లలు వెంకటేశ్వర వొకేషనల్ జూనియర్ కాలేజీలో రిలీవ్ అయిన తర్వాత 1 సంవత్సరం సర్టిఫికేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు చేస్తున్నాం. అయితే 2 సంవత్సరాలు వొకేషనల్ చదివినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఏ స్టూడెంట్ అయినా మెడికల్ గ్రూప్లో 2 సంవత్సరాలు చదివిన తర్వాత 1 సంవత్సరం పారామెడికల్ కోర్టులో లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ అయితేనే వాళ్ళు గవర్నమెంట్ పోస్ట్కి కానీ ప్రైవేట్ పోస్ట్కి కానీ ఆ రీత్యా సాలూరుకి మనకి దగ్గరలో ఇంతవరకు పార్వతీపురం ఏరియా హాస్పిటల్ అనేది ఉండేది. పిల్లలు ఎంఎల్టీ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే ఇంటర్మీడియట్ 10th స్కూల్ సర్టిఫికేట్తో 1 year ఏరియా హాస్పిటల్ పార్వతీపురంగా పంపించేవాళ్ళు. అయితే సాలూరు కూడా ఏరియా హాస్పిటల్ రావడం వల్ల గత సంవత్సరం నుంచి సుమారు సంవత్సరానికి 80 మంది పిల్లలు ఏరియా హాస్పిటల్లో ట్రైనింగ్ అనేది పంపించడం జరుగుతుంది. అయితే దీనివలన ప్రతి స్టూడెంట్కి సంవత్సరం పాటు ఎటువంటి స్కాలర్షిప్ కానీ స్టైఫండ్ కానీ ఉండదు. 24 గంటలు హాస్పిటల్కి వచ్చి వర్కే చేయాలి. అంటే హాస్పిటల్ వర్క్ చేసి అంటే 365 రోజులు కూడా ఎటువంటి జీతభత్యాలు లేకుండా తన తాలూకా తను ఇక్కడ అందిస్తున్నాడు. దానివల్ల హాస్పిటల్కి కానీ లేదా ఎంప్లాయీస్కి కానీ పేషెంట్స్కి హాస్పిటల్కి కానీ పేషెంట్కి కానీ ఎంతో సర్వీస్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అన్నమాట.